వెల్కమ్ టు లర్నర్. ఈ వీడియోలో మనం మీకు సంబంధించిన కేసు సెటిల్ చేయాలనుకుంటున్నారా? అయితే సులభంగా చట్టం ఏం చెప్తుందో తెలుసుకుందాం. చిన్న సమస్య అయినా పెద్ద వివాదమైన సెటిల్మెంట్ గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ముందుగా సివిల్ కేసు గురించి మాట్లాడుకుందాం. డబ్బు తగాదాలు, ప్రాపర్టీ వివాదాలు లేదా ఒప్పంద గొడవలు ఇలాంటి కేసులను ఎప్పుడైనా సెటిల్ చేసుకోవచ్చు. కేసు దాఖలు చేసిన మొదటి రోజు నుంచి అప్పీల్ వరకు ఏ స్టేజ్లోనైనా సాధ్యమే. కానీ ఒక విషయం, కోర్టు ఆమోదం తప్పనిసరి. సివిల్ కేసు సెటిల్మెంట్ కోర్టు ఆమోదం అనుమతి తప్పనిసరి. నెక్స్ట్ ఇది క్రిమినల్ కేసు విషయానికి వస్తే అన్ని సెటిల్ చేయలేము, కానీ కొన్ని సెటిల్ చేయవచ్చు. ఉదాహరణకు చెక్ బౌన్స్ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు. ఎందుకంటే ఇవి కొంతవరకు సివిల్ కేసు స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి ఈ కేసులను కూడా ఏ స్టేజ్లో అయినా సెటిల్ చేసుకోవచ్చు. చెక్ బౌన్స్, డొమెస్టిక్ వైలెన్స్ ఎప్పుడైనా కూడా సెటిల్మెంట్ సాధ్యం. నెక్స్ట్ ఇప్పుడు చిన్నపాటి క్రిమినల్ కేసు గురించి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 359 ప్రకారం చిన్న తగాదాలు, గొడవలు లేదా స్వల్ప గాయాలకు సంబంధించిన కేసుల్లో బాధితుడు, నేరస్తుడు కలిసి సమస్యను సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ఒక షరతు, తీవ్రమైన నేరాలు అయితే కోర్టు అనుమతి తప్పనిసరి. ఇంకా నాన్ కాంపౌండబుల్ నేరాల విషయానికి వస్తే సాధారణ కోర్టులో సెటిల్మెంట్ కుదరదు, కానీ కొంచెం ఆశ ఉంటుంది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో మాత్రమే ఇలాంటి కేసులు సెటిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయండి. నెక్స్ట్ నాన్ కాంపౌండబుల్ నేరాలంటే రాజీ కుదుర్చుకోలేని నేరాలు. సుప్రీంకోర్టు అనుమతితో మాత్రమే సెటిల్మెంట్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.